దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి మనము సజీవులమై ఈ యొక్క సమయంలో ఇలా కూడుకొనగలుగుతున్నాం. దేవుని స్తుతిద్దాం. దేవునికి నమ్మకంగా జీవించేదానికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఈ యొక్క సమయంలో యవనస్తుల కూటమిను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధికి మరొకసారి మేము చేరే కృపనిచ్చినారు. స్తోత్రములు. మేము నీ యొక్క సన్నిధిలో నీ యొక్క ఆత్మ ద్వారా నింపబడిన వారమై నిన్ను పూర్ణ హృదయంతో సేవించే కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ప్రేమించినారు. మాకు నీ యొక్క రక్తమును కార్చి మా కొరకై సర్వమును త్యాగం చేసినారు. మేము పాపులము. మా యొక్క జీవితం, మా హృదయము, మా అంతరంగం అంతా చెడిపోయినది. అయితే నీవు మమ్మల్ని త్రోసివేయలేదు ప్రభా. మా జీవితంలో నీవు మమ్మల్ని నాయన ఎంతో ప్రేమించి నమ్మకముగా మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన స్తోత్రములు. ఈ యొక్క సమయంలో మేము సజీవులమై ఈ యొక్క స్థలంలో ఉండగలుగుతున్నామంటే నీ యొక్క కృపనే. యవనస్తులను ఎంతో ప్రేమించిన నీ యొక్క వాక్యంలో రాయబడుతుంది, ఒక యవనస్తుడు నీ వద్దకు వచ్చినప్పుడు అతన్ని ఎంతో ప్రేమించి ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకోలేకపోయినాడు. మా జీవితంలో ఎలాంటివిగా ఉన్నాయి. నీవు ప్రేమించి మాకున్న కొదవుల్ని, మాకున్న ప్రతి ఒక్క బలహీనతను చూపిస్తున్నావు, కానీ మేము సరి చేసుకోలేని స్థితిలో మేమున్నాం. మేమెంతో దౌర్భాగ్యులమని మేము చెప్పుకోవాలి. కనికరించి మమ్మల్ని ముట్టండి. నీ యొక్క సన్నిధిలో మరొకసారి చేరి ఉంటున్నాం. నీ యొక్క వాక్కు కొరకు వేచి ఉంటున్నాం. నీవే మాతో మాట్లాడమని వేడుకొని వచ్చినాం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం. నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటిలేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటిలేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, యేసునామం మధుర నామం, యేసునామం సుమధుర నామం, యేసునామం మధుర నామం, యేసునామం సుమధుర నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం, సాటిలేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం.
త్రోవ చూపి సరైన దారిలో నన్ను నడిపించే నామం. దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం. త్రోవ చూపి సరైన దారిలో నన్ను నడిపించే నామం. దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం. తరములెన్నో మారినా మనుషులంతా మారినా, తరములెన్నో మారినా మనుషులంతా మారినా, మారని నామం మహిమ నామం, మరణము గెల్చిన శ్రీ యేసు నామం. మారని నామం మహిమ నామం, మరణము గెల్చిన శ్రీ యేసు నామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం. సాటిలేని నామం, స్వస్థపరచే నామం. అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం. కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం. జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం. కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చే ప్రభునామం. భారమెంతో ఉన్నను శాంతి నొసగే దివ్యనామం. భారమెంతో ఉన్నను శాంతి నొసగే దివ్యనామం. మారని నామం మహిమ నామం, మరణము గెల్చిన శ్రీ యేసు నామం. మహిమ నామం, మరణము గెల్చిన శ్రీ యేసు నామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం. సాటిలేని నామం, స్వస్థపరచే నామం. అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం. సాటిలేని నామం, స్వస్థపరచే నామం. అన్ని నామముల కన్నా నిత్యమైన నామం. అల్ఫా ఒమేగా అయిన మహిమాన్వితుడా పాడుకుందామా? అందరు పాడాలి.
ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపానిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, నాతో స్నేహమైన సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా, అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. పూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. కనికర పూర్ణుడా, నీ కృప బాహుల్యమే, ఉన్నతముగా నిన్ను ఆరాధించుటకు, అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను. జీవించదని కొరకే హర్షించదనిలోనే, జీవించదని కొరకే హర్షించదనిలోనే, అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా, అల్ఫా ఓమేగా అయిన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగలను చేసెను. తేజోమయుడా, నీ దివ్య సంకల్పమే, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు, ఆశ నిరాశల వలయాలు తప్పించి అగ్ని జ్వాలగలను చేసెను. నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే, నా స్తుతి కీర్తన నీవే, స్తుతి ఆరాధన నీకే.
అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. నిజ స్నేహితుడా, నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు, అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నిజ స్నేహితుడా, నీ స్నేహ మాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుట, అంతులేని అగాధాలు దాటించి అందని శిఖరాలు ఎక్కించెను. నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే, నా చెలిమి నీతోనే, నా కలిమి నీలోనే. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపానిలయమా, ముదిమి వరకు నన్నాదరించే సత్యవాక్యమా, నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. నాతో స్నేహమై నా సౌఖ్యమై నన్ను నడిపించే నా యేసయ్యా. అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. నేను ఒక పాట చెప్పండి. చెప్పండి. ఏం పాట? ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించేదని అనే పాట పాడుతున్నాను. స్తుతించెదను ప్రభు మహిమన జీవితమే ఆయనను వెంబడించెదను ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభు మహిమన జీవితమే ఆయనను వెంబడించెదను యెహోవా
అన్నిటిని చూచుకొనును యెహోవా ఈరే. అన్నిటిని చూచుకొనును, కొదువలేదు నాకు కొదువలేదు, కొదువలేదు నాకు కొదువలేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. చేతులు దట్టు పాడుకున్నాను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చును, యెహోవా రాఫా స్వస్థతనిచ్చును. భయము లేదు నాకు భయము లేదు, భయము లేదు నాకు భయము లేదు. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. యెహోవా షాలోమ్ శాంతినిచ్చును, యెహోవా షాలోమ్ శాంతినిచ్చును. శాంతిదత నా శాంతిదత, శాంతిదత నా శాంతిదత. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును, యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును. జయమున్నది నాకు జయమున్నది, జయమున్నది నాకు జయమున్నది. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. ప్రభునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు మహిమన జీవితమే, ఆయనను వెంబడించెదను. దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను. ఒక్క చరణం మాత్రం పాడుకొని ముగించాను.
చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని అపరాధిని అంధుడనై అపవాదితో అనుచరునై అపరాధిని అంధుడనై అపవాదికి అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా. పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, నీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు మేము పాటలు పాడుటకై నీవు ఇచ్చిన కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. అయితే ప్రభా, జయమున్నది నాకు జయమున్నదని పాడినాము. నా వరకైతే అది వాస్తవంగా నేను పాడలేకపోయినాను. వాస్తవంగా నా జీవితంలో జయము లేదు. ఓ ప్రభా, మేము అబద్ధముగా పాడుకున్నట్లుగా మా జీవితంలో సరిచేయమని వేడుకొని వచ్చినాం. పాపినైన నన్ను ముట్టుము, బాగు చేయము. ఇక్కడ వచ్చిన బిడ్డలను మీరే ముట్టండి. ఉదయకాలంలో విన్న వాక్యంను బట్టి మా జీవితంలో సరిచేసుకునేటకు సహాయం చేయండి. యూదా ఇస్కరియోతును గూర్చి విన్న వాక్యానుసారంగా మా జీవితంలో సరిచేసుకునేటకు సహాయం చేయండి. అయితే నీ యొక్క వాక్యంలో రాయబడుచున్నది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనంలో ఆత్మ జీవము శరీరమును కపటము లేకుండా ఉంచుకోవాలని రాయబడుచున్నది. అయితే దాని కింది వచనములలో ఆ క్రింది భాగంలో వచనము తర్వాత వచనంలో అది దేవుడు మాత్రమే చేయగలడని రాయబడుచున్నది. నిజమే ప్రభా, మాకు శక్తి చాలదు. మా బలహీనతలను సరిచేసుకునేటకు మాకు శక్తి చాలదు. దేవా, నీ వద్దకు వస్తున్నాం. మరొకసారి పాపినైన నన్ను దర్శించి ముట్టి బాగు చేసి ఇది నాన్న వాడుకున్నాను వేడుకొని వచ్చినాను. ఇక్కడ నిలబడుటకు యోగ్యత లేదు. నా పెదవులు అపవిత్రమైనవి, నా యొక్క హృదయము తలంపులన్నీ చెడిపోయినట్టు. అయితే ప్రభా, నీ యొక్క రక్తంతో కడిగి నీ ఆలోచనలు నీ తలంపులు నాకు దయచేసి నా పెదవుల ద్వారా నీ నామము ప్రకటింపబడినట్లుగా నీవే నన్ను దీవించమని క్రీస్తు ప్రభునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఉదయకాలంన ఏం వాక్యం విన్నాం? వాక్యం విన్నా దాంట్లో ఏమైనా గుర్తుందా? త్వరగా చెప్పండి. 20-25 మినిట్సే వాక్యం. ఇప్పుడు మెసేజ్ వెంబడించాలి. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా మెస్సియాని తెలుసుకోవాలి. దాంట్లో యోహాన్ గురించి రాయబడినప్పుడు, యోహాన్ గురించి ఉదయం మనం విన్నప్పుడు ఆయన క్రీస్తు ప్రభును తెలుసుకున్నట్టుకై
ఆయన ఎంత పరిశుద్ధత కలిగి, అలాగనే ఎంత ఆ క్రీస్తు ప్రభుని తెలుసుకోగలిగే ఆ యొక్క అనుభవంను పొందుకున్నాడో మనం చూసినాము. అయితే అదే భాగంలోంచి ఒక వాక్యంను మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 32-33 వచనంలో చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 32-33 వచనంలో త్వరగా చదవండి, ముగించుకుందాం. ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్వమిచ్చిన వాడని నాతో చెప్పెను. ఇక్కడ చాలాసార్లు మనము ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాము, చాలాసార్లు విన్నాము. మనము జీసస్ క్రైస్ట్ గురించి ఈ డాక్యుమెంటరీస్ చూసేటప్పుడు కూడా పావురము ఆకాశం నుంచి అలాగ రాలుట మనం చూస్తూ ఉంటాం, కరెక్టా? చూస్తుంటాం. ఇక్కడ ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగువచ్చుట ఎవరో చూచినారు? ఆత్మ పావురం వలె ఆకాశం నుంచి దిగి వచ్చుట ఎవరో చూచినారు? త్వరగా చెప్పాలి, త్వరగా చెప్పాలి. ఎవరో చూచినారు? బాప్తిసం ఇచ్చు చెప్పాలి త్వరగా. అడున్న జనాలు చూసినారా? అడున్న జనులు చూచినారా? అక్కడున్న శిష్యులు చూచినారా? ఎంతమంది చూచినారు? అక్కడ రాయబడుతున్నట్లుగా ఒక్క యోహాను మాత్రమే ఆ కార్యం చూచినాడు. బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే ఆ కార్యంని చూచినాడు. ఆ సీన్ని బాప్తిసం ఇచ్చి యోహాను మాత్రమే చూచినాడు. అంతవరకు క్రీస్తు ప్రభువుని గూర్చి చెప్తున్నారు బాప్తిసం ఇచ్చి యోహాను. అయితే వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. క్రీస్తు ప్రభు వస్తే దానిపైన వచనంలో చూస్తే క్రీస్తు ప్రభు వస్తాడు, ఆయన చెప్పుల వారును నేను విప్పుటకైనను యోగ్యుడని కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు అని చెప్పినా కూడా వారికి అర్థం కాలేదు. తీరా క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత కూడా వారికి ఆ కార్యం తెలియలేదు. అవునా కదా? క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఈయనే మెస్సియా లేదా ఈయన క్రీస్తు ప్రభు అని వారికి తెలియలేదు, శిష్యులకు కూడా తెలియలేదు. అయితే లేఖనములలో చెప్పినట్లుగా ఒక్క యోహానికి మాత్రమే అది తెలియజేయబడింది. దాని 33వ వచనంలో మనం చూస్తాం. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు 32వ వచనం చదువుతున్నాను. మరి యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్వమిచ్చుటకు నన్ను పంపినవాడు ఏమని చెప్తున్నాడంట? నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్వమిచ్చు వాడని నాతో చెప్పాను. కాబట్టి యోహానుకు ముందుగానే బయలుపరచబడింది. అక్కడున్న జనులకు కానీ అక్కడున్న శిష్యులకు కానీ అది బయలుపరచబడలేదు. యోహానుకి ఎలాగో బయలుపరచబడిందంటే, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఆయనకు బోధించిన కార్యములన్నీ కూడా ఇవే. బోధించిన కార్యములన్నీ ఇవే. ఆయన ఏం చేయాలో, ఏం పని చేయాలో
అవన్నీ బోధపరచబడినాడు. అందుకే ఆయనకిచ్చిన పనిని సరిగ్గా జరిగించినాడు. ఆయనకిచ్చిన పనిని సరిగ్గా జరిగించినాడు. మనకిచ్చిన పనిని సరిగ్గా జరిగించాలి. సరే, మనము ఇక్కడ చూసుకుంటున్న మాటల్లో అక్కడ జనులు కానీ అక్కడున్న శిష్యులు కానీ చూడలేకపోయినారు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు. చాలు, అక్కడ రాయబడుతుంది తగ్గిపోవచ్చున్న మహిమను. మరొకసారి చదవని. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అందమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు. అంటే అక్కడ ఇశ్రాయేలీయులు చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మోషేకి ఇవ్వబడిన మహిమ, దేవుడు ఇచ్చిన మహిమను మోషేకు ఇవ్వబడిన మహిమను ఇశ్రాయేల్ ప్రజలు చూడలేకున్నారు. కారణం ఏంటంటే రాయబడుతుంది, వాక్యంలో రాయబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక, కాబట్టి చీకటే కనబడుతుంటుంది. వారి చుట్టూ చీకటి ఉన్నందువలన వెలుగును చూడలేని పరిస్థితి ఇశ్రాయేల్ ప్రజలు. అందుకే నీ చుట్టూ ఎలాంటి ప్రపంచం ఉంటుందో ఆ ప్రపంచంలోనే నీవు ఉంటావు. అందుకే చెప్తాను, చాలామంది తల్లిదండ్రులకి వారి యొక్క పిల్లల్ని మంచి వాతావరణంలో, వాక్యపు వాతావరణంలో పెంచాలని చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే వారు వాక్యంలో ఆ వాతావరణంలో పెరిగితే అదే నేర్చుకుంటారు. మొన్న దినాన దైవసేవకులు చెప్పినారు, ఆ యొక్క పొలిమేరలను, రాయిని, బండను వారి జీవితంలో నాటాలంట. పొలిమేరలను నాటాలి అంటే వాక్యంను నాటాలి, క్రీస్తు ప్రభువుని నాటాలి పిల్లలు. అట్నే వీరు ఎందుకు చూడలేకపోయినారంటే కారణం ఏంటంటే వారి చుట్టూ ఉన్న చీకటి. వారు చీకటితో సరౌండ్ చేయబడినారు. అందుకే వాక్యం క్లియర్గా చెప్తుంది, చీకటిలో ఉన్న వారు వెలుగును చూడలేరు. వారి క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అందుకు ఆత్మరూపైన దేవుడు పైనుంచి దిగివచ్చుట మనుషులు చూడలేకపోయినారు. దినాల్లో చాలామంది యవనస్తులు దేవుని యొక్క వాగ్దానంకు విరోధముగా జీవిస్తున్నారు. అంత్య దినములలో ఏమేమి జరుగుతాయని తెలుసా మీకు? యవనస్తుల గురించి ఏమని రాయబడుతుంది? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం త్వరగా చదవండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు మీ యవనులకు దర్శనములు కలుగును. యవనులకంటే దర్శనములు. అలాంటి దర్శనములు లేని పరిస్థితి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఆయన చీకటితో నింపబడినప్పుడు, పాపంతో నింపబడినప్పుడు ఆయనను క్రీస్తు ప్రభు యొక్క వెలుగు దర్శించినప్పుడు, క్రీస్తు ప్రభు దర్శించినప్పుడు అక్కడ వెలుగు వచ్చిందంట. అపొస్తలుల కార్యంలో చూడొచ్చు. ఆ వెలుగు వచ్చినప్పుడు
ఆ వెలుగు ఆయన చుట్టూ కమ్ముకున్నప్పుడు కనబడలా. ఆయన అంటున్నాడు, నీవెవడవు ప్రభువా, నీవెవరు అంటున్నాడు. అలాంటి పరిస్థితి. చాలామంది క్రీస్తు ప్రభువును చూడలేని పరిస్థితి. దినాల్లో యవనస్తులు క్రీస్తు ప్రభుని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మెస్సియాని చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, యోహాను మాత్రమే చూస్తున్నాడు. దాని తర్వాత అది శిష్యులకు చెప్పినాడు. శిష్యులకు చెప్పినప్పుడు ఏమని చూడండి, 35వ వచనం చదవండి. చూచి అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత ఇద్దరు శిష్యులు అక్కడ కనపడినారు, యోహాను శిష్యులు. వారికి చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఏ అభిషక్తుని యోహాను చూచినాడో, ఏ యొక్క దర్శనమును చూచినాడో అది శిష్యులకు బయలుపరుస్తున్నాడు. ఏంటి? శిష్యులకు బయలుపరుస్తున్నాడు. అప్పుడు వారు క్రీస్తు ప్రభును వెంబడించినట్టు మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభును వెంబడించినారు, వారు నమ్మినారు. ఆ ఇద్దరు శిష్యులు నమ్మినారు. దాని తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, వాళ్ళిద్దరూ క్రీస్తు ప్రభుని వెంబడించినారు. వారిద్దరూ క్రీస్తు ప్రభుతో బస చేసినారు. వారు క్రీస్తు ప్రభుతో బస చేసినారు. ఈ దినాల్లో క్రీస్తు ప్రభు యొక్క వెలుగును కానీ, అభిషక్తుడైన క్రీస్తు ప్రభును కానీ, లేదా పరిశుద్ధాత్మ దిగి వచ్చుట కానీ యవనస్తులు చూచుట లేదు. నీవు నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏదో జరుగుతుంది, అలాగూ లైఫ్ జరిగిపోతుంది. మన జీవితం నాకు అర్థం లేకుండా అయిపోతుంది. మనం ఎందుకు వస్తున్నాం, చర్చికి ఎందుకు వస్తున్నాం, వాక్యం ఏం వింటున్నాం, మన హృదయం కదిలింపబడుతున్నాయా, మనము దేనికి ఉపయోగపడుతున్నాం అనేది మన జీవితంలో ఒక అర్థం లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే, మెస్సియాని కనుగొనలేని పరిస్థితి. ఇద్దరు శిష్యులు యోహాను చెప్పిన మాటలు వినిన తర్వాత క్రీస్తు ప్రభుని వెంబడించి ఆయనతో బస చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఏం తెలుసుకున్నారు చూడండి, 41వ వచనం చదవండి. ఏమంట? మెస్సయ్యను కనుగొంటిమి. మెస్సయ్య అంటే అభిషక్తుడని అర్థం. అభిషక్తుడంటే అభిషేకింపబడినవాడని. అభిషేకింపబడినవాడు దేని ద్వారా? ఆత్మతో, పరలోకం నుండి దిగి వచ్చిన ఆత్మతో అభిషేకింపబడినాడు. ఆ దర్శనము వీళ్ళకు కూడా అర్థం అవటానికి కారణం ఏంటంటే, ఆయనను వెంబడించి ఆయనతో బస చేయుట. యవనస్తులు ఈ దినాల్లో ఈ రెండు కార్యములు చేయడం లేదు. ఆయనను వెంబడించి ఆయనతో బస చేయుట. ఆయనతో నివసించేవారు లేరు, ఆయనను వెంబడించేవారు లేరు. ఎవరిని వెంబడిస్తున్నారు? కొంతమంది తల్లిదండ్రులను వెంబడిస్తుంటారు. తల్లిదండ్రులు వెంబడించడం అంటే వారి యొక్క పాపములు, వారి యొక్క పాప క్రియలు, లేదా వారు ఎలాంటి పద్ధతులు జరిగిస్తుంటే దాన్ని వెంబడించేవారు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులను వెంబడించేవారు, కొంతమంది ఫ్రెండ్స్ని వెంబడించేవారు. అందుకే ఫ్రెండ్స్ ఏం చెప్తే అదే వింటారు. కొంతమంది
అన్న అన్నదమ్ములను వెంబడించేవారు. తమ్ముడు ఏం చెప్తే అదే వింటారు. అసలుకి ఇది నేను చేస్తున్నాను, ఇది వాక్యానుసారం. అది మార్మన్స్ పొందిన యవనస్తులు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. వాక్యం వింటున్న యవనస్తులు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నారు. హీరోస్ని వెంబడించే వాళ్ళు, ఇంకా సెలబ్రిటీస్ని, సింగర్స్ అంట, వాళ్ళంట, వీళ్ళంట. కొంతమంది లోకంను వెంబడించే వాళ్ళు ఉన్నారు. లోకంను వెంబడించేవాళ్ళు, లోకంలో ఎలాగూ జరుగుతుంటే వీళ్ళు ఎలాగూ పోతుంటారు. అరే నేను సపరేట్ చేయబడిన వాడను, లేదు, ఆ ఆలోచనే లేదు. నేను సపరేట్. శిష్యులతో అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఉంటుంది. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు సపరేట్, లోకానికి మీరు వేరు. కానీ యవనస్తులైన మీరు కానీ నేను కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? లోకంను వెంబడిస్తున్నామా? లోక ఫ్యాషన్స్ని వెంబడిస్తున్నామా? దేని వెంబడిస్తున్నాం? కాబట్టి యవనస్తులు ఎందుకు అభిషక్తుని కనుగొనలేకపోతున్నారు అంటే, మెస్సియాని కనుగొనలేని స్థితి, లేదా పరలోకం నుండి దిగి వచ్చిన ఆత్మను గ్రహించుకోలేని స్థితి, లేదా కనుగొనలేని స్థితి, లేదా క్రీస్తు ప్రభును కనుగొనలేని స్థితి. కారణం ఏంటంటే, ఒకటి చీకటి కమ్ముకొని ఉండుట నీ చుట్టూ, 2 క్రీస్తును వెంబడించకపోవట, 3 క్రీస్తుతో నివసించకపోవట వలన. ఈ 3 కార్యములు యవనస్తుని పాడు చేస్తున్నాయి. దీన్ని సరి చేసుకోలేక చాలామంది ఉన్నారు. నీవు నేను ఎలాగున్నామో ఇదేదో వట్టి మాటలుగా అనుకుంటున్నారేమో. అయితే మీరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు? మీకు బోధింపబడిన వాక్యం ఏంటి? కొన్ని సంవత్సరాలు దేవుని వాక్యం బోధింపబడింది. నాకు చాలా బాధ అవుతుంటుంది యవనస్తులను చూస్తుంటే. కారణం ఏంటంటే, ఎంతో వాక్యం చెప్పబడింది, అవన్నీ మీరి అసలుకి ఆ వాక్యంను అనుసరించకుండా చేసే కార్యములు ఎందుకు చేస్తున్నారు? కారణం ఏంటి? క్రీస్తు స్వభావమే కోల్పోయినారు, దాని కారణం ఏంటి? మార్మన్స్ అనుభవం కోల్పోయినారు, దాని కారణం ఏంటి? అర్థం కావడం లేదు. అవి ఎంతో దుఃఖపరిచే కార్యములు. ఎట్లా సరిచేయాలా, ఏంటి ప్రాబ్లం, ఏమీ అర్థం కాకుండా ఉంది. యవనస్తులు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. క్రీస్తు ప్రభువును కనుగొనలేని పరిస్థితి. అక్కడున్న జనులు ఆ కార్యంను చూడలేదు, ఒక్క యోహాను మాత్రమే చూచినాడు. అయితే యోహాను శిష్యులకు చెప్పిన తర్వాత శిష్యులు అభిషక్తుని కనుగొన్నారు, మెస్సియాని కనుగొన్నారు. కారణం ఏంటి? వెంబడించి ఆయనతో బస చేయటం వలన అభిషక్తుని కనుగొన్నారు. ఉదయకాలంలో విన్నాము మంచి మాట. సీమోను పేతురు కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, నేను మెస్సియాను కనుగొంటిని అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు ఇప్పటి నుంచి సీమోను కాదు, కేఫా అనబడుదు అని చెప్పబడినది. సీమోను అంటే ఇసుక అని అర్థమని చెప్పినారు. ఇసుక నిలకడలేని, చేతిలో వేసుకుంటే ఇసుక ఉంటుందా? జారిపోయే జీవితాలు. అలాంటి పరిస్థితి నుంచి కేఫాగా, రాయిగా మార్చినాడు. ఇంకా చేతిలో రాయి పెడుతుంది, ఉంటుందా? జారిపోతుందా? అట్నే ఉండిపోతుంది, నిలబడిపోతుంది. లేదా ఎక్కడైనా పెట్టినప్పుడు రాయి అట్నే ఉంటుందా?
అట్నే ఉంటుంది. అదే ఇసుక ఒక్క నీటి అల అట్లా వచ్చిందంటే అయిపోయి. అందుకే చెప్తాడు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు. మరి మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తు ప్రభుతో నివసించలేని వారు మరి ఏమైపోయింది మనకు? చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభువు లేదా దేవుడు యవనస్తులను వెతికి వెంటాడుతున్నాడు. యవనస్తులు దేవుని వెతకడంలా. టైమింగ్స్ ఎందుకు మార్చినాం తెలుసా? ఏం యవనస్తుల కూటం రాలేదంటే, నాకు అది ఉంది, ఈ పని ఉంది, అందుకు టైమింగ్సే మార్చి పడేస్తే పనులు ఏముండవు. ఇప్పుడు మంచి ఎండలో పనులు ఏముండవు. దేవుని వెతికేవారు లేరు. దేవుడు అంటున్నాడు, బండ సందులలో నిలబడగలిగిన వారు ఎవరన్నా ఉన్నారేమో అని వెతుకుతున్నాడంట. బండ సందులలో పరిచర్య చేసేవాళ్ళు లేరు, దేవుని పని చేసేవాళ్ళు లేరు, సువార్త చెప్పేవాళ్ళు లేరు. అయితే దేవుడు వెతుకుతున్నాడు. అప్పుడు గిద్యోను ఎట్లా వెతికినాడో, గిద్యోను ఎక్కడున్నాడంట? గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొని వచ్చుంటే అక్కడ పోయి వెతికినాడు. ఎవరిని? గిద్యోను. అంతవరకు ఎవ్వడు లేవలే, ఎవ్వడు రాలే ముందరికి. నేను దేవుని పక్షంన నిలబడతాననేవాడు ఎవ్వడు రాలే. ఈ దినాల్లో కూడా సేమ్ పరిస్థితి. నేను దేవుని పక్షాన నిలబడతాను అనేవారు ఈ యొక్క సంఘంలో, సహవాసంలో ఇంకా లేవలేదు. అలాంటి యవనస్తులు లేవలేదు. దుఃఖకరం. అందుకే ఆయనే వెంటాడుతున్నాడు, వెతుకుతున్నాడు. అందుకే ఈ వాక్యం ఏమైపోయింది? విన్న వాక్యాలు ఏమైపోయినాయి? విన్న బోధ ఏమైపోయింది? ఆ వాక్యంలో చాలామంది నేర్చుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు నేర్చుకున్నారు. ఏంటి? 119వ కీర్తన 11వ వచనమా? యవనస్తులు తమ నడతను శుద్ధిపరచుకొందరు, వాక్యమే లేదు. నీ వాక్యంను బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని అంటే, వాక్యమే లేదు. విన్న వాక్యం ఏమైపోయిందో, నేర్చుకున్న వాక్యం ఏమైపోయిందో. మరి క్రీస్తు ప్రభును తెలుసుకొనగలిగిన యోహానును మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవుని కొరకు దేవుడు వెతుకుతున్నాడు. దేవుని కొరకు నిలబడగలిగిన వాడుగా ఉన్నావా? అసలు దేవుని తెలుసుకోగలుగుతున్నావా? ఆ అభిషక్తుని నువ్వు కనుగొనగలుగుతున్నావా? చూడగలుగుతున్నావా? ఒకవేళ చూడలేకున్నావు అంటే 3 కారణములు దీన్ని యవనస్తులైన మనం అందరం సరి చేసుకోవాలి. 1, చెప్పండి, చీకటి మన చుట్టూ కమ్ముకొని ఉండుట. 2, వెంబడించకపోవట. 3, దేవునితో బస చేయకపోవట, దేవునితో నివసించకపోవట. ఈ 3 కార్యములు సరి చేసుకుంటే ఖచ్చితంగా వారు మెస్సియాని ఎలా కనుగొన్నారో మనం ఆయనను కనుగొంటాం. ఆయన యొక్క అభిషేకమును మనము చూడగలము. ఆ యొక్క గొప్ప కార్యమును మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. తీర్మానించుకోండి, దేవుని కొరకు జీవించాలని తీర్మానించుకోండి. లోకమును వెంబడించొద్దు, క్రీస్తు ప్రభుని వెంబడించండి. శిష్యులుగా పిలిచినాడు మనల్ని. ఆ శిష్యత్వంలోనికి మనము పోదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవాని యొక్క నామానికి స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఎవరు చూడలేని ఆ గొప్ప సంఘటన, పరలోకం నుండి ఆత్మ దిగి వచ్చుట యోహాను మాత్రమే చూచినాడు.
ప్రభువా, దాని తర్వాత శిష్యులకు తెలిపితే శిష్యులు దాన్ని గ్రహించుకొని అభిషిక్తుడైన క్రీస్తు ప్రభును కనుగొని వెంబడించి ఆయనతో నివసించి మేము మెస్సియాను కనుగొన్నామని చెప్తున్నారు. ఓ ప్రభువా, అలాగూ మా జీవితంలో చేయమని వేడుకొని వచ్చినాం. మాలో చీకటికి తావుండకుండా సహాయం చేయండి. చీకటి మమ్మల్ని కమ్ముకొని ఉన్నది. లోకము వెంబడించే వారంగా ఉన్నాం. నీ యొక్క సహవాసంను విడిచిన వారంగా ఉన్నాం. మేము పోగొట్టుకున్న కార్యములన్నింటినీ మేము తిరిగి సంపాదించుకునేటకు సహాయం చేసి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యం తోడేయండి. ఆయనను కనుగొనున్నట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేసి ఆయన యొక్క సహవాసము కలిగి మనము జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.